ఏ ప్రేమ కథ అయినా ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా పరిచయం అవుతారు. అలాంటి ప్రేమ కథే ఈ కథ కూడా. అయితే ఈ ఇద్దరి మధ్య వచ్చే సంతోషాలు, బాధలు, కన్నీళ్ళ గురించి చెప్పడమే మా ఈ వైఫ్ సిరీస్ ఒక చిన్న ప్రయత్నం. అన్నా చాయ్. అన్నా ఏంట్రా? రోజు రోజుకి బొమ్మలేం బాగా రాట్లే. అన్నా నాకు డౌట్ చెప్తావా? ఏంట్రా అది? అదేం లేదన్నా, అన్నను చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా. ఎప్పుడు నవ్వుతూ ఫోన్లో మాట్లాడతాడు. ఫోన్లో ఎవరన్నా? అదా, అది నన్ను అడగం ఎందుకు, డైరెక్ట్గా బాగానే అడుగు. అరే మావా, ఏ వద్దన్నా. నువ్వుండ్రా. అరే మావా, విడిది నిన్నేది అడుగుతారంట్రా. నువ్వు అటు దగ్గర. సరే బుజ్జమ్మ, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి తమ్ముడు చెప్పు. అదేం లేదన్నా, చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా. ఫోన్లో నవ్వుతూ ఉన్నావు, ఎవరన్నా? తనా? తనా నా వైఫ్ రా. ఓ అవునా? అయితే నీ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా అన్నా. ఇప్పుడు ఎందుకు లేరా, వెళ్ళు, కాలేజ్ టైం అవుతుంది. అరే బావా, ఈరోజు హాలిడే కదరా. అంతే. అవునా అన్న, ఒక్కసారి చెప్పొచ్చు కదా. ప్రజెంట్ అమ్మాయిని లవ్ చేయాలంటే పైసలు ఏంది అవ్వట్లేదన్నా. సరే సరే, మాది స్వీట్ అండ్ లవ్ స్టోరీ. అన్న వెళ్తూ మాట్లాడుకుందామా? ఈ అమ్మ ఖాతాదారులకి రోజు రోజు వాల్యూ లేకుండా పోయింది. అరే బావ, ఇంకెంతసేపు రా, ఆఫీస్కి టైం అవుతుంది. అరే మామ, 2 నిమిషాలు రా, నీ ముందు పక్షుల వాలిపోతా, సరేనా? త్వరగా రారా బాబు. 2 నిమిషాలు, సరేనా? వస్తున్నా. హలో మామ, చెప్పరా. అరే బావ, నేను రోజు ఆఫీస్కి రావట్లేదురా. నువ్వే రానప్పుడు నేనెందుకు పోతా బొక్కల జాబ్కి? క్యాన్సిల్.
థ్యాంక్స్ అండి. అరే బావా, ఎందుకు ఆఫీస్కి రానన్నావు? రే నేనేరా. ఏం లేదురా, నేను మళ్ళీ కలుస్తా. రే రే రే, పాపం లేని వీడి కోసం ఆఫీస్లో లీవ్ పెడితే కనీసం మనుషులకు కూడా చూడటం లేదు దవడాగాడు. హాయ్ అండి. నన్నేనా? మిమ్మల్ని అండి. చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఏంటన్నా డైరెక్ట్ అలా ప్రపోజ్ చేసావు? ముందు వినరా. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు. ఎవడో ముక్కు తెలియని పర్సన్ వచ్చేసి ప్రపోజ్ చేస్తున్నాడనగా. నా పేరు అనంత్. నేను ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేశాను. నాకంటూ ఎవరు లేరు. నువ్వు ఓకే చెప్తే ఒకరం కాస్త ఇద్దరం అవుతాం. ఇది నా నంబర్, నచ్చితే కాల్ చేయండి. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాక నుంచి చూస్తున్నా మీ పాటికి మీరు మాట్లాడి ఇదిగో నా నెంబర్ అని ఇచ్చేసి నచ్చితే కాల్ చేయమంటారు. అయినా నేను మిమ్మల్ని ఎందుకు లవ్ చేయాలి? ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చారు. అందరు అబ్బాయిలు అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడతారో నాకు తెలుసు, కానీ నేను అలా కాదు. అచ్చా. ఇంకో విషయం, నాకు ఈరోజు జాబ్ ఉందని ఇలా మాట్లాడుతున్నావు అనుకునొచ్చు. నాకంటూ జాబ్ లేని రోజు కూడా ఇలానే ఉంటా. ఒక్కసారి నమ్మి చూడు, అడవిలో ఉన్న అంతఃపురంలో రాణిలా చూసుకుంటా. ఏవండి, మిమ్మల్ని ఒక్క మాట. మొన్నే మంగళసూత్రం గిడ కొన్నా, మీరు ఊమడమే లేట్. మామ ఎవర్రా అమ్మాయి? ఒప్పుకుంటే నీకు బాబే అయిపోద్ది. లేదంటే అది నోరా మున్సిపల్ చెరువా. అయినా ఇంతమంది ఉండగా ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డావురా? కనిపించిన ప్రతి అమ్మాయిలో అమ్మని చూస్తామో లేదో తెలియదు, కానీ అలా అనిపించిందంటే మాత్రం అమ్మాయిలో అమ్మని చూసినట్టేరా. సూపర్ రా మావా, అమ్మాయి నీదేరా, ఫిక్స్ అయిపో. అవునరా, నాకు డౌట్. ఏంటి మావా? ఇంత మంచి అమ్మాయిని మనం ఎలా మిస్ అయ్యాంరా? అవదా మరి, పొద్దున్న ఎప్పుడో ఆఫీస్కి వెళ్తాం, నైట్ ట్రాఫిక్ దాటుకుని వచ్చేసరికి 7 అయిపోతుంది. పొద్దున మనం ఉండం, రాత్రి వాళ్ళు కనబడరు మరి. అవునరా, అది నిజమేరా. కదా? సరే సరే పద. ఏంట్రా ఇలా వేసుకున్నావు? మరి నువ్వు పెట్టే హడావిడికి అన్నీ మర్చిపోతున్నా. సరే సరే పద వెళ్దాం. సరే పద. గోదావరి గట్టు మీద రామ చిల్కవే. ఉండరా. అవును మావా, అమ్మాయి గురించి ఏమైనా తెలుసుకున్నావా? ఫ్రెండ్ నువ్వేం పిక్. మింగే, నేను ఉన్నాను కదా, చూసుకుంటా. ఇది కరెక్ట్. ఏ అది పెద్ద వేస్ట్ ముండరా, పెద్ద వేస్ట్. రే రా. ఎవర్రా ఫోన్లో? స్పీకర్ ఆన్లో పెట్టు. నీకు అమ్మాయికి మధ్యలో ఏమైనా ఉంటే మీరు తర్వాత చూసుకోండి. ఇలాంటి లఫ్డ్ గాళ్ళకి చెప్పి. రే వింటున్నావా? నువ్వు వాళ్ళ ముందు తోపేద్దాం అనుకుంటున్నాము, నరాలు వీకేస్తా. ఇష్టం ఉన్నప్పుడు దేవత, ఇష్టం లేనప్పుడు లా అనకూడదు, ఓకేనా? సరే వెళ్ళు. అన్న వేస్ట్ గాళ్ళు అన్న, వాళ్ళు వేస్ట్ గాళ్ళు. అన్నా, అక్కడ ఏం జరుగుతుందన్నా? అదా, ఎవరో అమ్మాయి గురించి అసభ్యం మాట నాకు పీకి పంపించారక్క. ఓ అవునా? సరే అక్కడ నేను వెళ్తానక్క. అమ్మాయిలకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ని నేనే తప్పుగా అనుకున్నా. మొన్న అంతలా తిట్టేసి ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే అసహ్యంగా ఉంటుందేమో. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇది నా నంబర్, నచ్చితే కాల్ చేయండి.
మొన్న నెంబర్ ఇచ్చారు కదా, ఓకే. అమ్మయ్యా దొరికింది రోయ్. నంబర్ దొరికింది. తన గురించి ఎలా అని తెలుసుకోవాలరా. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటా, సరేనా? కొంచెం ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదరా. చూడు మా కొంచెం. సరే బాగా తన గురించి ఏమైనా తెలిసిందారా? తన పేరు కొత్తగా ఉందిరా, గుర్తుకు రావడం లేదు. గుర్తుకు రాకపోవడం ఏందిరా? తన గురించి ఏమైనా చెప్పు. అది తనది మన ఊరి పక్కన చీమల దగ్గర ఉంది కదా. మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది తను? అదా, ఆ ఊర్లో బస్ స్టాప్ లేదు కదా, అందుకే ఇక్కడ వస్తుందంట. ఓ థ్యాంక్స్ మామ కనుక్కున్నందుకు. ట్యాంక్స్ ఎందుకు కానీ సెట్టింగ్ ప్లాన్ చేయి. సిట్టింగే కదా చేసేద్దాం. హే వచ్చేసింది. అన్న నంబర్ ఎవరిది? హలో ఎవరండి? నేనండి. అయ్యో నిజంగా గుర్తుకు రావడం లేదండి. ఏంటండి అప్పుడే మర్చిపోయారా? నిజంగా గుర్తులేదండి. అంతేలేండి, మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అయ్యో నిజంగా గుర్తుకు రావడం లేదండి. అదే అండి 3 days బ్యాక్ గుడి ఫోన్ నెంబర్ కాల్ చేయమని చెప్పారు కదా. ఓ మీరా? ఎలా ఉన్నారండి? మీ గురించే మాట్లాడుకుంటున్నామండి. అయినా నా నంబర్ ఎక్కడదండి? మొన్న మీరే ఇచ్చారు కదండి. మీరు నా ముందేమన్నా నలిపి పడేశారు కదా. ఆ ముక్కల్ని అతికించి కాల్ చేస్తున్నాను. అయ్యో నన్ను అడిగితే నేను ఇచ్చేవాని కదండి. అచ్చా సరే, రేపు మీరేమైనా ఖాళీగా ఉన్నారా? అబ్బే ఏం లేదండి, రేపైనా పని ఉందా? అవును. మామ వేస్తావా? ఏయ్ సరే కానీ. ఏంటండి రేపు ఖాళీగా ఉన్నారా లేదా? రేపు సండేనే కదండి, ఖాళీనే. సరే అయితే రేపు మార్నింగ్ చక్రంపల్లి రోడ్ దగ్గర కలుద్దాం. గుడ్ నైట్, బాయ్. ఓకే అండి, గుడ్ నైట్. ఎవర్రా మామ ఫోన్లో? ఇంకెవర్రా మీ వదిన. మామ ఎయ్ రే ఏమంటుంది మరి? ఏం లేదురా, రేపు కలుద్దామంటుంది. మామ వస్తాడే, మడత పెడతాడే, ఏమతి నీ పని బాగుంది మంచిగా. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటండి సడన్గా కలుద్దామన్నారు, ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా? నిన్న నుంచి చంపేస్తున్నారు, పనుందా పనుందా అని. పని ఉంటేనే పిలవాలా ఏంటి? ఏంటండి పుసుకుని అంత మాట అన్నారు? మరి లేకపోతే ఏంటండి? సారీ అండి. పర్లేదండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు? ఏంటండి అప్పుడే మర్చిపోయారా? అనంత్. ఐఎమ్ త్రిదామిని, నైస్ టు మీట్ యూ. అనంత్ గారు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండి. ఇక్కడ కూర్చుందాం రండి. పదండి. అవునండి, ఇంతకు అనంత్ అంటే మీనింగ్ ఏంటి? అందరికీ అనంతమైన ప్రేమను పంచుతానని అనంత్ అని పెట్టారండి. ఓ అదెలా? అదంతే అండి, నా విషయం పక్కన పెట్టండి. ఇంతకు మీ పేరు కూడా కొత్త వింటున్నాను, త్రిదామిని అంటే ఏంటండి? త్రిదామిని అంటే గాడెస్ లక్ష్మి అని అర్థం. ఓ అవునా? హా. ఇంతకు పిలిచిన పని ఏంటో చెప్పలేదు. అలా నడుచుకుంటూ మాట్లాడుకుందామా? పదండి.
మీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటబ్బా? గుర్తు తెచ్చుకోండి సార్. ఏంటండి నా మైండ్ హీట్ ఎక్కలా ఉంది, మీరే చెప్పండి. ఒక అమ్మాయికి నంబర్ ఇచ్చి నేనంటే ఇష్టం ఉంటే కాల్ చేయండి అని చెప్పింది ఎవరు? నేనే. అంటే ఐ లవ్ యూ. అవును, నాకు ఒక డౌట్. ఊర్లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా మీరు నన్నే ఇష్టపడడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మని చివరిసారిగా చూశానండి. మళ్ళీ మిమ్మల్ని చూడగానే ఒక్కసారిగా మా అమ్మ గుర్తొచ్చింది. అయ్యో సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టుంటే. పర్లేదులే అండి, మిమ్మల్ని చూశాక బాధని మర్చిపోయాను. అవును, మీరు ఇంతకు నన్ను ఎందుకు ఇష్టపడ్డారు? ఒక అబ్బాయిని చూసి ప్రేమ పుట్టాలంటే కులాన్ని, మతాన్ని, డబ్బుని ఇవేవి కాకుండా మంచి మనసు, ఎదుటివారికి సాయం చేసే గుణం, మంచి ఇద్దరు మనుషులు కలిసి ఉంటే చాలు. సూపర్గా చెప్పారండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్నటి వరకు నా లైఫ్లో ఏదైతే లేదనుకున్నానో అది ఈ క్షణం నుంచి మొదలవుతుంది. ఏంటండి అది? హ్యాపీనెస్. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉంటుంది. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇప్పుడే కదండి వచ్చారు, అప్పుడే వెళ్ళాలా? వెళ్ళాలని నాకు కూడా లేదు, కానీ వెళ్ళక తప్పదు. సరేలే అండి, నేను డ్రాప్ చేసి వస్తాను. వద్దులేండి, పెళ్లి కాకముందే తిరిగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అవునులే, అది కూడా నిజమే. సరే వెళ్ళొస్తాను. చివరిగా ఒక మాట అండి. ఏంటండి, మంగళసూత్రం గురించా? కాదండి, మరి అందరు అమ్మాయిలు నోస్ట్రింగ్ పెడితే అందంగా ఉంటారంటే నేను నమ్మలేదు, కానీ మిమ్మల్ని చూసాకే తెలిసింది ఇంత అందంగా ఉంటారని. ఐ లవ్ యూ అండి. అబ్బో, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. బాయ్. ఏం ఆలోచిస్తున్నావు మావా? ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా మిస్ అయినా అని ఆలోచిస్తున్నాను. మావా, ఒకటి గుర్తుపెట్టుకో, ఆ భగవంతుడు మన లైఫ్లో ఒకరిని దూరం చేస్తే ఆ దూరం భర్తీ చేయడానికి ఇంకొకరిని పంపిస్తాడు. అలాగే నీ లైఫ్లో అమ్మని దూరం చేశాడు, ఆ దూరాన్ని భర్తీ చేయడానికి ఈ అమ్మాయిని అమ్మ రూపంలో పంపించాడు. అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, నీ లైఫ్లో ఇక అంతా మంచి జరుగుతుంది, సరేనా? సరే మామ. సరే మరి నేను వెళ్ళొస్తా, పొద్దున పని ఉంది, సరేనా? ఉంటా. సరే మామ, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. పర్లేదు, సరే మరి వెళ్ళొస్తా, ఉంటా. నా గురించి ఆలోచించడానికి నా లైఫ్లో ఎవరు లేదని చాలా బాధపడ్డా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ తన నా లైఫ్లోకి పంపించినందుకు.
సార్ ఇలా కూడా రెడీ అవుతారా? ఏంటండి బాగాలేదా? సూపర్గా ఉందండి. అవునా, థ్యాంక్స్ అండి. సార్కి ఎవరి దిష్టి తగలకూడదు. సరే వెళ్దామా? అక్కడ వెళ్ళి కూర్చుందామా? పద. అవును, మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతాను, కానీ మిమ్మల్ని చూసాకే మరీ ఇంతలా నమ్ముతున్నా. ఎందుకలా? ఎవరైనా నమ్ముతా అంటే నమ్ముతా అంటారు, లేదంటే లేదంటారు. మీరేంటి నేను వచ్చాక మరింత నమ్మకం పెరిగిందంటున్నారు? ఒంటరిగా సాగుతున్న నా జీవితంలోకి ఎవరు రానుకున్న సమయంలోకి మీరు వచ్చారు, తోడై నిలిచారు. అందుకే మరీ ఇంతలా నమ్ముతున్నాను. అయితే నేనంటే మీకు చాలానే ప్రేమ ఉంది. ఏదైనా చేసేంత, ఏదైనా ఆపేంత ప్రేమ ఉంది. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నారు? ప్రతి అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చాక ఆ జంట పెళ్లి వరకు వెళ్ళదని అందరు అంటారు కదా. ఈ రీజన్ ఏదైనా ఉండొచ్చు, అలా అవ్వకూడదని దేవుని మొక్కున్నాను. అబ్బో, ఇంకేంటండి? సరదాగా అలా బయటికి వెళ్దామా? సరే పద. మీ దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఏంటి? అమ్మాయి తప్పు చేయకపోయినా చేసిందని నింద వేసినప్పుడు, తను చేయలేదని తెలిసినప్పుడు, తన దగ్గరకు వచ్చి సారీ చెప్పినా క్షమించినంత కోపం తనకున్నప్పుడు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు చూడు, అది నిజమైన ప్రేమ. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్కసారి పడుకుంటే తీరేది ప్రేమ కాదు, 100 సార్లు పడుకున్నా తనే కావాలంటారు చూడు, అది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమకి ఇంత మీనింగ్ ఉంటుందా? హా. సరే, నన్ను డ్రాప్ చేస్తారా? ఏంటండి? అదే అండి, నన్ను డ్రాప్ చేస్తారా? ఎవరైనా చూస్తారేమో అండి. ఎవరైనా చూస్తే మనకేంటండి, మనమేంటో మనకు తెలుసు కదా. సరే వెళ్దాం. వెళ్దాం. సరే, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళాక కాలర్ మెసేజ్ చెయ్యి. సరే. సరే, నువ్వు వెళ్ళు. ముందైతే వెళ్ళు. సరే, బాయ్. ఏంట్రా అంత హుషారుగా కనబడుతున్నావు? అదేం లేదురా, తను నేను గుడికి వెళ్ళొచ్చాం. అందుకే అంత సంతోషంగా ఉన్నావా? సరే కానీ నువ్వు నైట్ వెళ్ళిన పని ఏమైంది? మనం వెళ్ళాక అవ్వకుండా ఉంటుందా? సరే పద. మరి శుభ సందర్భంలో మా మనసు కుదుటపడేలా ఏం చేయలేవా? ఏం కావాలి ఏంటి? మ్యాన్షన్ హౌస్ విత్ 2 గ్లాస్, కుదిరితే స్టఫ్ ఆల్సో. సరే పద. దేవుడా, ఇన్నాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చావు.
ఇప్పుడు అడిగిపోయే కోరిక కూడా తీరుస్తామని నమ్ముతున్నాను. నాకు తన మీద, తనకు నా మీద ఒకరికొకరం చచ్చేంత ప్రేమ ఉంది. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి అడ్డంకాలు రాకుండా చూడు స్వామి. ఇదే నా కోరిక, తీరుస్తామని నమ్ముతున్నాను. హలో అండి, తిన్నారా? ఎక్కడున్నావు? ఏమైంది ఎలా మాట్లాడుతున్నారు? మా ఇంట్లో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? అమ్మా దామిని, హా నాన్న. నీకు విషయం చెప్పాలమ్మా. నాన్న, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటి? ఆ పక్కూరు అనంత గురించా? అంటే నాన్న, అన్నీ తెలుసు నాకు. నాన్న, అబ్బాయి చాలా మంచోడు నాన్న. అంటే నేను చూసిన అబ్బాయి చెడ్డోడా మరి? అది కాదు నాన్న, మరి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం నాన్న. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడితో నీ పెళ్లి చేయమంటావా? అవును నాన్న. ఆల్రెడీ నా ఫ్రెండ్కు మాట ఇచ్చానమ్మా. రేపు ఉదయాన్నే వాళ్ళు వస్తున్నారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అబ్బాయితోనే నీ పెళ్ళి. నేను చేసుకోను నాన్న. ఈ అబ్బాయినే కాదు, నువ్వు ఏ అబ్బాయిని తెచ్చినా నేను చేసుకోను. నాకు అనంతే కావాలి. నువ్వు చేసుకోకపోతే ఊళ్ళో ఉన్న పరువేం కావాలమ్మా? పరుదేముంది నాన్న, నా భవిష్యత్తు కంటే గొప్పదా? అవును, నాకు పరువు కన్నా ఏదీ గొప్పది కాదు. అన్నీ మూసుకొని వెళ్ళి పడుకో, రేపు పొద్దున వాళ్ళు వస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఇంత సడన్గానా? అంతే, చచ్చిన బ్రతికిన నీతోనే. సరే ఆగి, నీకు మళ్ళీ కాల్ చేస్తా. దేనికి? ఎక్కడ ఎప్పుడు అని ప్లాన్ చేద్దాం. చెప్పరా మావా? అరే అర్జెంటుగా గుడి దగ్గరకు వచ్చి. దేనికిరా? ముందు నువ్వు రారా. మావా, నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. అరే నీ అబ్బా రారా. సరే మావా, 2 నిమిషాలు నువ్వు ముందుంటా. మామ, ఏమైందిరా? అర్జెంట్గా రమ్మన్నావు. అరే తనేమో పెళ్లి చేసుకుందాం అంటుందిరా. ఎవర్రా? అరే నీ అబ్బా ఇంకెవర్రా? త్రిదామిని. ఏ మామా, ఎంజాయ్ పండగ. అరే ముందు చెప్పేది వినరా. ఏంట్రా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అబ్బాయితోనే నీ పెళ్ళి. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముందిరా, పెళ్లి చేసుకోవడమే. ఇంకో ఆప్షన్ లేదారా? లేదు, ఉండదు, ఉండదు కూడా. అంతే అంటావా? అంతే అంతే. తను నువ్వు కాదని ఇంకొకరిని చేసుకుంటే సస్తా అంటుంది కదరా. అవునరా. ఎలాగో మీరిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవాల్సిందే. అదేదో ఇప్పుడు చేసుకుంటే తను హ్యాపీగా ఉంటుంది, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. అంతేనా మావా? అంతే మామా, ఇంకెందుకు లేటు? తనకు ఫోన్ చేసి రేపు పొద్దున మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చేయమని చెప్పు. హలో, రేపు ఉదయాన్నే మన మల్లన్న గుడి కాడ మన పెళ్ళి. జాగ్రత్త, ఉంటాను మరి. సరే బాయ్. సరే మావా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాక అన్నీ చూసుకుంటా. సరేనా, నేను వెళ్ళొస్తా మరి. రే నువ్వు కూడా మా ఇంటికాడికి రావచ్చు కదరా ప్లీజ్. సరేలే, భయపడుతున్నావు అని అర్థమైంది. సరే పద.
మామ దండలు రెడీ. ఈయు. రే టైం అవుతుంది, వస్తుంది అతను. రే నాకు తన మీద తన ప్రేమ మీద నమ్మకం ఉందిరా. అక్కడ వెళ్ళి కూర్చుందమ్మా, పద. రే తనకొకసారి కాల్ చేయి. బాలే. ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. రే సైలెంట్లో ఉందేమోరా. లేదురా, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందేమోరా. ఏదో తేడా కొడుతుందిరా. సరే పోదాం పద. రే ఆ అమ్మాయిరా. డియర్ నాన్న, ఎక్కడో చదివా ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ అని. పెద్ద యుద్ధాలని మైండ్కి హార్ట్కి మధ్యలో జరుగుతాయంట. అది విని నేను నవ్వుకునేదాన్ని, కానీ ఇప్పుడు అనుభవిస్తుంటే తెలుస్తుంది. నాకు ప్రాణం పోసి ఇన్ని సంవత్సరాలుగా తన గుండెల మీద పెట్టుకొని పెంచిన నాన్నతో ఉండాలా, లేదా నా నాన్నలా నన్నుగా ప్రేమించే తనతో ఉండాలా? మీరు ఒక మాట ప్రతిసారి చెప్పేవారు, ఎంత పెద్ద సమస్యకైనా సమయమే సమాధానం చెప్తుందని. ఇన్ని రోజులు కూతురు జీవితం బాగుండాలని కోరుకున్న మీరు ఈరోజు పరువు గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమయం నాకు చెప్పింది నీ మనసు మాటే వినమని. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నా, సారీ మీ జ్ఞాపకాలతో వెళ్ళిపోతున్నా. ఏది ఏమైనా నేను ఎప్పటికీ మీ కూతురునే. నువ్వు రావని ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అవునా? నిన్నొదిలి నేనెక్కడికి పోతానురా? సరే వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఏమైంది? నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటది? ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. పర్లేదు చెప్పు. నీకోసం నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను కదా. ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవైనా నన్ను దూరం పెట్టనని ప్రామిస్ చేయి. ఐ ప్రామిస్. ఈ క్షణం నుండి ఏ క్షణం కూడా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చినా నేను వదిలిపెట్టాను. అలాగే నీకు కూడా మాటిస్తున్నా, నీ కళ్ళలో నుంచి ఒక్క నీటి చుక్క బయటకు వచ్చినా దానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు కట్టు తాళి.
లవ్ యూ సో మచ్ బుజ్జమ్మ. నాకు ప్రేమతో ఒక పేరు పెట్టొచ్చు కదా, అది నువ్వు మాత్రమే పిలవాలి. ఏం పేరు పెడదాం అబ్బా? బుజ్జమ్మ. హే భలే ఉంది, మళ్ళీ ఒకసారి పిలవా? బుజ్జమ్మ కానీ ఇప్పుడు పిలవను, మరి మన పెళ్ళైన మరుక్షణం నుంచి పిలుస్తా. సరే, లవ్ యూ టూ. ఇంకొకసారి. బుజ్జమ్మ. సరే దండలు తీసుకోండి. అవేంటి అలా అయిపోయాయి? మీరు వెయిట్ చేయించిన వేటికి దండలేంట్రా, ఏదైనా ఎండిపోతాయి. సరే తీసుకోండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే వెళ్దామా? ఏమైందిరా ఒంటరిగా ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకుని తొందరపడ్డానేమో అనిపిస్తుందిరా. ఎందుకు? పాపం రా తను అనుకున్న వాళ్ళందరినీ వదిలేసుకుని నా కోసం వచ్చింది కదా, తనలో తాను ఎంత బాధపడుతుందో నాకు కూడా చెప్పడం లేదురా. ఏమైంది? ఏం లేదండి. పర్లేదు చెప్పు. ఇంటి పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? పీరియడ్సా? అవునండి. చెప్పాలి కదా. సరే ఒక 5 minutes ఉండు. అలాగే అండి. సరేలే కానీ నిన్ను నమ్మి వచ్చింది కదా, ఆమెని హ్యాపీగా చూసుకో. అది కాదురా నా ప్రాబ్లం. నాకంటూ ఎవరు లేరు కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ తనకు వాళ్ళందరూ ఉన్నారు. 22 సంవత్సరాలు అల్లారు ముద్దు పెంచిన వాళ్ళ నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు పాపం. నువ్వనేది కూడా నిజమేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను నమ్మి వాళ్ళ నాన్న మాట కాదని 80 ఏళ్ల జీవితాన్ని నీకోసం వచ్చేసింది. సో నువ్వేం వర్రీ అవ్వకుండా తనని హ్యాపీగా చూసుకో, అర్థమైందా? సరేనా? అలాగేరా, చూసుకుంటా. అయ్యయ్యో సార్, ఫీల్ కూడా అవుతారా? పిచ్చోడా, నీ ప్రేమ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మా ఫ్యామిలీ గురించి అంటావా? 25 ఏళ్ళు పెంచారు కదా, కొంచెం బాధగా ఉంటుంది. మా నాన్న గురించి అంటావా? ఊర్లో పెద్ద మనిషి కదా, పరువు పోయిందని కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత నా కూతురు చేసింది కరెక్టే కదా అని తర్వాత ఊర్లో మామూలుగా తిరుగుతారు. నువ్వేం టెన్షన్ పడకు సరేనా? కొంచెం నవ్వచ్చు కదా సార్. సరేరా, మరి నేను వెళ్ళొస్తా. సరే సరే అన్నయ్య. మరి ఉంటాను. సార్ బాగా ఫీల్ అయినట్టున్నారు. సరదాగా అలా బయటికి వెళ్దామా? ఈ చల్లని వెన్నెల్లో వెచ్చనైన మంటలో ఎంత బాగుందో కదా. నాకు కూడా. వద్దులే, తను అసలే పీరియడ్స్లో ఉంది.
ఏంటండి గిన్నెలు కడుగుతున్నారు? లేవ్వండి, నేను కడుగుతాను. హలో మేడం, మీకు ఇది కూడా తెలియదా? ఏంటండి? భర్తలో భార్య సగం అంటే భార్యలో కూడా భర్త సగమే కదా. హా, అవును. అయితే కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకండి? చెప్పినా కదా బుజ్జమ్మ, మంచం పక్కన చాక్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. సరే. చెప్పినా కదా బుజ్జమ్మ, వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి. పద. ఇంత హ్యాపీగా ఉన్నావంటే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయి ఉంటుంది. అవునా తమ్ముడు? ఎంత ముద్దుగా పడుకున్నారు. ఆయనకు చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఏవండి, ఏవండి లేవండి. కాసేపు పడుకొని బుజ్జమ్మ. ఏవండి లేవండి, మీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటి బుజ్జమ్మ? లేవండి సార్. నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏంటండి చిన్నపిల్లట్లా ఏడుస్తున్నారు? నా కోతిలో ఉన్నప్పటి నుండి అమ్మని దూరం చేసి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా చేశాడు దేవుడు.
ఇప్పుడు మళ్ళీ మా అమ్మని పుట్టిస్తున్నాడు. అమ్మని అమ్మలా చూసుకునే అవకాశం దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ నువ్వు ఇప్పటి నుంచి ఏ పనులు చేయకు సరేనా? సరే సరే కానీ నేను ఈ విషయం అడిగాని చెప్పేసి వస్తా. సరే అండి. మామ చెప్పురా. ఎక్కడున్నావురా? పక్కకెళ్ళు పని ఉంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. సరే అర్జెంటుగా మన ట్యాంక్ దగ్గరకు వచ్చాయి. ఎందుకురా? ముందు రారా. సరే 10 నిమిషాలు అక్కడుంటా. చెప్పు మావా, అర్జెంట్కి రమ్మన్నావు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందిరా. అవునా? కంగ్రాచులేషన్స్ మావా. చెప్పిన కదా మావా, మన లైఫ్లో ఆ దేవుడు ఒకరిని దూరం చేస్తే ఖచ్చితంగా ఇంకొని పంపిస్తారని. అలాగే నీ లైఫ్లో అమ్మని దూరం చేశాడు, ఇప్పుడు మళ్ళీ అమ్మని పుట్టించబోతున్నాడు. అవునరా. మరి ఈ శుభ సందర్భంలో పాట ఏం లేదా? నువ్వు మన ఫ్రెండ్స్ నైట్ ఇంటికి వచ్చాయి. అలాగే మావా, పద. Cheers. ఈ బచ్చగాలు ఎంత త్వరగా రీచ్ అయినారు. ఆ కొడుకులు ఒకటి బ్రేక్ అవుట్ అవుతారు మావా. మావా, దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా. అలాగే మావా. నాకు ఇది ఉందిగా, ఇది చాలు. సరే మావా, ఎక్కువైనట్టుంది, ఇంటికి వెళ్తా. జాగ్రత్తగా వెళ్ళు. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి, సరేనా? లేదులే, నేనే కాల్ చేస్తా. ఈ ఒక్కొక్క బీర్కి డిచ్ అయిపోతున్నారు, ఎలా బతుకుతారో ఏంటో. ఇదిరా తమ్ముడు నా స్టోరీ. సూపర్గా ఉందన్న. అట్లుంటది మరి మా అమ్మతోటి. నీ స్టోరీ మొత్తం విన్నాక నాకు ఒకటి అర్థమైందన్న. ఏంట్రా అది? ప్రేమ అంటే ఒక్కరిలో ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. అప్పుడే ఎలాంటి గొడవలు వచ్చినా సర్దుకుపోయే గుణం ఉండాలి. అది నీలో ఉందన్న. నీ స్టోరీలో మాత్రం ఒక డైలాగ్ సూపర్ ఉందన్న. ఏంట్రది? ఏంటబ్బా అది? ఈయనేంటి ఇంకా రాలేదు? ఏంటి పడుకోలేదా ఇంకా? కోసం ఎదురు చూస్తున్నానండి. ఏంటి తాగొచ్చారా? అవును, లైట్ గా. సరే పదండి, భోంచేదురు అని. నాకొద్దు. కొద్దిగా తినండి. డ్రింక్ చేసి అన్నం నాకొద్దు అన్నానా? తినపోతే చెప్తాడుగా నీకు. రే మావా, తిన్నావా? తిన్నామా? తిన్నావు అని సాదొప్పుతుంది. ఎవర్రా? ఎవర్రా? దామిని. రే నీ అబ్బా, ఫస్ట్ ఆవిడ తిందో లేదో కనుక్కో. అసలు తను ప్రెగ్నెన్సీతో ఉంది. సరే మామా. సారీ బుజ్జమ్మ. బుజ్జమ్మ నిన్నే. అయ్యో ఏంటండి ఇది?
సారీ చెప్పినా క్షమించేంత కోపం నీకున్నప్పుడు కాళ్ళు పట్టుకుని బ్రతిలా అంత ప్రేమ నాకుంది. వద్దలండి. ఏమేమి తిన్నావా? సరే, ఒక నిమిషం ఉండు. మీరు తినండి. నేను తిన్నా బుజ్జమ్మా. కొద్దిగా తినండి. సరే వెళ్దామా? ఇంటి దగ్గర తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటండి ఫుల్ హ్యాపీగా ఉన్నారు? అవును బుజ్జమ్మ. సరే కానీ లోపలే రండి. అవును, ఇప్పుడు చెప్తారా మీ హ్యాపీనెస్కి కారణం ఏంటో? చాలా రోజుల తర్వాత మన లవ్ స్టోరీ చెప్పా. అవునా? దాంట్లో ఏముంది అంత నవ్వడానికి? రవితేజ గారు ఏం చెప్పారో తెలీదా నీకు? ఏం చెప్పారు? గతంలో జరిగిన మెమొరీస్ అన్ని ప్రజెంట్ కామెడీ. ఓహో, అవునా? సరే కానీ మీరు ఫ్రెష్ అవ్వండి. సరే. గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీవారు. ఏంటి శ్రీవారు పొద్దున్నే హీరోలా రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారేంటి? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం. ఎక్కడికండి? బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అలా సరదా బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఇదే నన్ను మీ శ్రీ గారికి ఇచ్చే రెస్పెక్ట్. బా అలాగిలా ఏంటి? సరే వెళ్దాం. సరే, నేను బయటికి వెళ్ళేసి వస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి ఉండు, సరేనా? సరే అండి. హలో మామ, నేను ఆ పని నుండి బయటకు వచ్చాను రా. అవునా? ఓకే, సరే మామ, నేను ఉంటా, మళ్ళీ చేస్తా. నువ్వేంట్రా ఇక్కడ ఆగావు? నేను ఆ పని నుండి బయటకు వెళ్తున్నా మామ. సరే, ఇంట్లోకి పోదాం పద. అవును, నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నా. సరే, ఇద్దరం వెళ్దాం పద. ఏముంది మామ, మొత్తం బోరింగ్ లైఫ్. ఏంటో అసలు లైఫ్ అంతా. అవును, వెదర్ అంటే ఎట్లుంది? మండిపోతుందిరా బాబు. ఏంటత్తమ్మా ఇలా ఉన్నావు? బాగున్నా కొడుకుని మంచున్నావు. మంచిగా ఉన్నత్తమ్మా.
ఏంటి ఈ మధ్య మామ కనిపించట్లేదు? ముసలోడికి బాగాలేదు కొడుక, ఒళ్ళు బాగాలేదు. ఈవిడ పెద్ద ఎంగ మరి. జోకు పిన్ని జోకు. ముసలి దానికి నిప్పించినట్టుంది. అవునా, సర్లే కానీ ఏం తాగుతావు? నువ్వేం తాగుతావురా? నాకు స్పెషల్ టీ. అన్నా 3 టీ. అలాగే అన్న, తెస్తున్నా. అన్న తీసుకోండి. తిరగొద్దు బిడ్డ, చెడిపోతావు. వాడు మంచోడు కాడు. అదేం లేదమ్మా, మన గురించి నాకు తెలుసు. హలో చెప్పండి వదిన. అవునా, సరే వస్తున్నా. రేయ్, పిల్లలకి బస్ మిస్ అయిందంట, వెళ్ళి డ్రాప్ చేసి వస్తా. సరే. ఎంతసేపు ఇక్కడ? ఎందుకురా? ఏం లేదు, నార్మల్గా అడుగుతున్నా. సరే సరే. వెళ్ళొస్తా. సరేనా? ఎన్ని నెల కొడక బిడ్డకు? 3వ నెల వద్దమ్మా. 3 నెలలు అంటే బరువు పనులు చేయనీయకు. మంచిగా చూసుకో. మంచిగా చూసుకొని మంచిగా పాపనో బాబునో కనుక్కొని దా. సరే. ఏరా ఇంకా వెళ్ళలేదా? లేదురా, అత్తమ్మతో మాట్లాడుతున్న టైమే తెలియలేదు. అవునా? ఏంటండి? బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం. వద్దు కొడుక, ఎందుకు? తీసుకో అత్తమ్మా, మా అమ్మకి హెల్త్ బాగాలేదన్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టు. ఇంకేమైనా తక్కువ పడితే ఫోన్ చేయి. సరే మరి, ఉంటాం మరి. రే, బండికి ఎదురా. అవునరా, నీ చేతికి వాచ్ ఉండాలి కదా. అదా, చిన్నోడు వాచ్ పోయిందంటరా, పెద్దోడు వాచ్ కావాలని ఏడుస్తుంటే నా వాచ్ ఇచ్చొచ్చా. అవునా, సరే సరే. ఎవర్రా? లోన్ వాళ్ళు మావా, లోన్ ఇస్తామన్నారు. సరే అన్నాను. సరే, లోపలికి వెళ్దాం పద. లేదు మావా, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. కొంచెం బైక్ వచ్చు కదరా, తను నేను బయటికి వెళ్దాం అనుకున్నాం. తీసుకెళ్ళరా, పర్లేదు. సరే మరి, నేను వెళ్ళొస్తా. సరే బాయ్. భుజమ్మ, వాటర్ అందుకో. భుజమ్మ, భుజమ్మ. భుజమ్మా, భుజమ్మా, ఏమైంది భుజమ్మా? భుజమ్మా నిన్నే. భుజమ్మా, బ్లడ్ ఏంటి? భుజమ్మా, భుజమ్మా, ఏమైంది భుజమ్మా? భుజమ్మా నిన్నే. తను ఏమవుతుంది మీకు? మిమ్మల్ని తను ఏమవుతుంది మీకు? తను నా వైఫ్ మేడం. సారీ అండి, తనని కాపాడగలిగాం కానీ ఏమైంది మేడం? తన కడుపులో పెరుగుతున్న బేబీని మాత్రం కాపాడలేకపోయాము. స్టమక్ మీద కొట్టడంతో మిస్క్యారేజ్ అయ్యింది.
ఇప్పుడు మీరు ఇలా చేసిన వారితో పోరాడవలసిన సమయం కాదు. తనకి మీ ధైర్యం చాలా అవసరం. ఒక భర్తలా కాకుండా తల్లిలా, చిన్న పిల్లలా, కంటి రెప్పలా చూసుకోవాలి. అలాగే మేడం. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఒక 3 రోజులు తనని దగ్గరుండి చూసుకోండి. తర్వాత తన కండిషన్ చూసి డిశ్చార్జ్ చేస్తాం. అలాగే మేడం. ఎప్పుడు నా కోసం అడిగేవాడిని, కనీసం నా కోసం కాదు, నా భార్య కోసం, తనని బాధ పెట్టిన వాడి కోసం అడుగుతున్నాను. ఇదొక్క కోరిక తీరుస్తావని కోరుకుంటున్నాను. మామ చెప్పురా. అరే మామ, ఎక్కడ్రా? ఇంట్లోరా. సర్లే కానీ మన ప్లేస్కి వచ్చే. దేనికిరా? చెప్తే కానీ రావా? చెప్తేనే కదా తెలిసేది. బాగానే ఎక్స్ట్రా మింగే వస్తున్నా. అరే నీ అబ్బా ఎక్కడ్రా? నువ్వేంటి మావా, నీది అదే ఇల్లు కాబట్టి అలా అంటావు. నాదా 3 ఏరియాలు, 40 గడపలు, 80 వీధి రేట్లు దాటుకుని రావాలి కదా. ఆపరా బాబు, స్టార్ట్ అవడానికి గుద్దబర్ర అయిందని చెప్పొచ్చుగా. వద్దు మావా, నువ్వంత హార్ష్గా మాట్లాడద్దు. 5 నిమిషాలు నువ్వు ముందుంటా, సరేనా? వస్తున్నా. ఏంట్రా మామ ఇంత లేట్ చేసావు? నీకేంటి మా అమ్మ, ఇల్లే మీది కాబట్టి త్వరగా వచ్చావు. నేనా 3 ఏరియాలు, 40 గడపలు, 80 వీధి రేట్లు దాటి రావాలి కదా. ఆపరా బాబు. బట్ కరెక్ట్ చెప్పాను కదరా. సర్లే కళ్ళు మూసుకో. దేనికి? ముందు మూసుకోరా. సరే. 3, 2, 1. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మామా. ఓహరిని, ఈరోజు నా బర్త్డేనా? ఏంట్రా తాగవా ఏంటి? లేదు మామ, జస్ట్ జోక్ చేశా. ఇందాకలే అనుకున్నా రేపు నా పుట్టినరోజు కదా, వీడి ఇంకా కాల్ చేయలేదా అని. నువ్వు అప్పుడే చేసావు. నిన్నెలా మర్చిపోతానురా, నువ్వు నా ఒక్కగానొక స్నేహితుడివి. థ్యాంక్ యూ సో మచ్ రా. ఉంటావా పడుకుంటావా అనుకున్నా. సర్లే కానీ కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకోరా పూ. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరు. వారిని, ఇదేంట్రా చిన్నపిల్లల గిఫ్ట్లు ఇవ్వడం? ఏంట్రా బాలేదా? బాగుంది అనుకో. అయినా నీకు ఇచ్చిన గిఫ్ట్లా కాదులే. మరి తను పరిచయమైన క్షణం నుంచి నువ్వు నాతోనే ఉన్నావు. నీ సమయం మొత్తం నాకే కేటాయించు, అది బాధలో అయినా సంతోషంలో అయినా. అందుకని నీకు ఏ అవసరం వచ్చినా, అది మంచి అయినా చెడు అయినా, నీకు ఒకడు ఉన్నాడని గుర్తించేందుకు నా చిరు కానుక. అందులో ఏముందిరా, నువ్వు నా స్నేహితుడివి, అందులోనూ మంచోడివి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే గుణమున్నోడివి. అంతకన్నా ఏం కావాలి చెప్పు నీకు సహాయం చేయడానికి? కదా.
పిల్లలకి బస్ మిస్ అయిందంట, వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ఎంతసేపు ఇక్కడ? అవునరా, ఎందుకు? ఏం లేదు మామ, ఊరికే అడుగుతున్నా. అవును, వాచ్యమేంద్రా? వాచా? చిన్నడు వాచ్ పోయిందంటరా, పెద్దోడు వాచ్ కావాలని నడుస్తుంటే నా వాచ్ ఇచ్చొచ్చా. సరే పద. పిన్ని, హరిగడు ఎక్కడ వెండు? కాల్ లిఫ్ట్ చేయట్లేడు. అన్నయ్య మీరా? ఏమున్నావే నువ్వు? లోపల రండి. ఏంటన్నయ్య డోర్ వేస్తున్నారు? ఎంతసేపు ఇక్కడ? చిన్నడు వాచ్ పోయిందంటరా, పెద్దోడు వాచ్ కావాలని నడుస్తుంటే నా వాచ్ ఇచ్చొచ్చా. హలో, అనంత మాట్లాడేది? అవునండి. మీ ఆవిడకు మొత్తం క్యూర్ అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నువ్వు ఉన్నావయ్యా. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి. ఏమైంది భుజమ్మా? ఏం లేదండి. హలో, ఎవరు? హలో బ్రో, నేను కళ్యాణ్. చెప్పండి బ్రో. నీ వైఫ్ని రేప్ చేసిన హరి దొరికాడు బ్రో. అవునా, ఎక్కడున్నాడు? అదే బ్రో, చక్రంపల్లి దుర్గం టెంపుల్ దగ్గర. వాడిని ఎక్కడ పోనీకొని చూసుకో, ఇప్పుడు వస్తున్నా. ఆల్రెడీ 4 పీక్ పెట్టా బ్రో. రేయ్, ఇప్పుడు వస్తున్నా. ఎక్కడికండి? దొరికాడు నా కొడుకు. ఎవరండి? నిన్ను ఇలా చేసిన చెత్త నా కొడుకు. మా అమ్మ పుట్టక ముందే కడుపులో చంపిన చెత్త నా కొడుకు. ఏం మాట్లాడుతున్నారండి? పాప లేకపోవడం ఏంటండి? నా పాప, నా పాప. అవును భుజమ్మ, నేను నీకు మాట ఇచ్చాను. నీ కళ్ళలో నుంచి ఒక్క నీటి చుక్క బయటకు వచ్చినా దానికి కారణమైన వాడిని ఎవరిని వదిలిపెట్టాను. నా అమ్మని కడుపులో చంపిన లంజా కొడుకు, నా భార్యను బాధ పెట్టిన వాడు దొరికాడు. నువ్వు ఉన్నావయ్యా. ఒకే ఒక్క గంట నాకు టైం ఇవ్వు. నేను ఇలా చేసిన లంజా కొడుకుని నరకం ఏంటో చూపించేసి వస్తా. స్నేహం అనే పేరు పెట్టి నన్ను ఇలా మోసం చేసి నా భార్యని ఇలా చేసావు. సచ్చావురా రే నా చేతిలో. ఏం మాట్లాడుతున్నారండి?
చేసింది హరి అన్నే కాదు. ఏం మాట్లాడుతున్నావు భుజమ్మా? హరి కాదా? మరి చేసింది ఎవరు? నన్ను కొడతావేంట్రా? చేసింది వాడుగా. చేసింది వాడుగా. ఎవడో చెప్తాను మనకి ఎరుపు కల కనబడుతున్నానారా? నా భార్య చెప్పింది. చేసింది హరి అన్నే కాదు. ఏం మాట్లాడుతున్నావు భుజమ్మా? చేసింది హరి కాదా? మరి ఇంకెవరు? కళ్యాణ్. వాడా? అసలు ఏం జరిగింది బుజ్జమ్మా? సరే, నేను బయటికి వెళ్ళి చూసా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యండు. సరే సరే. అన్నయ్య మీరా? లోపల రండి. వచ్చిందే రావడానికి. ఏయ్ నన్నే కొడతావు? నీ అమ్మ ఏమున్నా బయటికి వెళ్ళు. వద్దులు. అమ్మా. ఎవడే నీ మొగుడు? అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నేనే నీ మొగుడిని అయ్యేవాడిని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని అయ్యేవాడిని. ఆ రోజు నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకుని నేనే. సారీ బాబు, నన్ను క్షమించండి. మా అమ్మాయి వేరే వానికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి బాబు. ఈరోజు కూడా నిన్ను చంపాలని వచ్చానే, కానీ నీ అందాన్ని చూశాక చంపితే సరిపోదు,
నిన్ను అనుభవించి చంపాలని డిసైడ్ అయ్యానే. నీతో ఆ సుఖమే వేరే. రే నీ అబ్బా, ఆ దేవుడు క్షమించినా నిన్ను మాత్రం నా మొగుడు క్షమించడ్రా. నా పైనే ఉంచుతావే నీ అమ్మ. తెలిసేది ఎలాగే, అందుకేగా నీ మొగుడు వరిగాడికి ఎంతో ప్రేమగా ఇచ్చిన వాచ్ని దొంగలించి హలో, అర్జెంటుగా తోట దగ్గరకు వచ్చాయి, కానీ ఎవరు చెప్పకు. ఓకే. లోన్ వాళ్ళు మావా, లోన్ ఇస్తామన్నారు. సరే అన్నాను. హలో మావా. హాయ్. ఎలా ఉన్నావు మావా? ఏం చేస్తున్నావు? ఏముంది మావా, అంతా నార్మల్. నువ్వే చెప్పాలి. సరే మరి నేను వెళ్ళొస్తా. ఏడికిరా వెళ్ళేది? హలో, ఎవరు? నేను కళ్యాణ్ బ్రో. మీ వైఫ్ని రేప్ చేసిన హరి దొరికాడు బ్రో. అవునా? ఎక్కడున్నాడు? ఇక్కడే చక్రంపల్లి దుర్గం టెంపుల్ దగ్గర. సరే, వాడిని ఎక్కడ పోనీయకుండా అక్కడనే చూసుకోండి. లే బ్రో, ఆల్రెడీ ఆయనకి 4 పీక్ పెట్టా. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. నిన్ను చంపి ఈ వాచ్ ఇక్కడ పడేసి ఇదంతా చేసింది వీడే అనేలా నమ్మిస్తా. అప్పుడు నువ్వు చచ్చి నీ మొగుడు హరిగాన్ని చంపి నీ మొగుడు కుమ్ములిపోతున్న సమయంలో నీ మొగుడిని చంపుతా. అదండి జరిగింది. నన్ను క్షమించండి. ఎందుకు పూజమ్మా? అమ్మని కాపాడలేకపోయానండి. ఇప్పుడు చెప్తున్నా, గంట కాదు 15 నిమిషాలు టైం ఇవ్వు. ఆ నా కొడుకుని చంపకుండా జీవితాంతం క్షణక్షణం నరకమేంటో చూపించేసి వస్తా. మాటిస్తున్నా. పర్లేదు, నా బ్లడ్ రెడ్గానే ఉంది. చూసి చాలా నాళ్ళు అయింది. ఆహా, అది బతికే ఉందని తెలిసింటే ఇంకా 4 రౌండ్లు ఎక్కువ అనుభవించావని. ఆహా, ఏముంది దాంతో సుఖం.
నన్నే చంపేంత మొగడు అయ్యావరా? నన్నే కొడతావురా? ఇప్పుడు నిన్ను చంపి నీ పిల్లాన్ని కూడా ఉంచుకుంటారా? అరే నీ అబ్బా, నువ్వు మొగడు అని నీ మొగతాన్ని చూపించి తను ఇలా చేసావు. తీయాల్సింది నీ మొగతానాన్ని కాదురా. తను ఇలా చేయాలని చూసిన నీ దరిద్రపు కళ్ళని ఇంకోసారి ఏ అమ్మాయి వైపు చూసినా కింద పైన గజ గజ వణుకాలి నా కొడక. ఈ 3 రోజులు నా భార్య పడిన బాధ నువ్వు జీవితాంతం క్షణ క్షణం అనుభవించాలి నా కొడక. అవునా? అయితే ఏం చేస్తావురా కొడక్క? చెయ్యాలంటే ముందు నీ కళ్ళు ఉండాలి కదరా నా కొడక్క. నా కళ్ళు అమ్మా అమ్మా, నా కళ్ళు.